ఒక చిన్న గ్రామం, పొలాల మధ్యలో ఒక మట్టి ఇల్లు. ఆ ఇంటి వెనుక భాగంలో ఒక ఖాళీ నేల ముక్క. ఎప్పుడో అది తాతయ్య పెంచిన తోట. ఇప్పుడు నిశ్శబ్దం మాత్రమే. చిన్న మీరా ఆ నేల దగ్గరికి నెమ్మదిగా నడిచింది. ఆమె వేళ్ళు ఎండిపోయిన మట్టిని తాకాయి. నేను నిన్ను మళ్ళీ పచ్చగా చేస్తాను అని మృదువుగా పలికింది. అమ్మమ్మ చిరునవ్వుతో చూసింది. తోట అంటే విత్తనం వేయడం కాదు, ఓపిక, ప్రేమ, శ్రద్ధ. ఆ రోజు మట్టిని శుభ్రం చేయడం ప్రారంభమైంది. టమాటా విత్తనాలు, పచ్చిమిరప మొక్క, వంకాయ నాటు, పాలకూర గింజలు. ప్రతి విత్తనం నిశ్శబ్దంగా నేలలో నిద్రించింది. నీరు ఆశలా మట్టిలో కలిసింది. ఒక సాయంత్రం ఆకాశం మబ్బులతో నిండింది. మొదటి వానచినుకు మట్టిని తాకింది. మీరా చేతులతో చిన్న మొక్కను కాపాడింది. రెండో రోజు ఉదయం మట్టిని చీల్చుకుంటూ ఒక చిన్న పచ్చ మొగ్గ బయటకొచ్చింది. మీరా కళ్ళలో ఆనందం మెరిసింది. రోజులు గడిచాయి. పాలకూర ఆకులు విరబూశాయి. వంకాయ మొక్కలు నిలువుగా పెరిగాయి. టమాటా పండ్లు ఎర్రగా మారాయి. తోట మళ్లీ జీవంతో నిండింది. ఒక ఉదయం మీరా బుట్టలో కూరగాయలు సేకరించింది. అమ్మమ్మ వంట మొదలుపెట్టింది. టమాటా పప్పు సువాసన ఇల్లు నిండింది. అందరూ కలిసి ఆహారం తిన్నారు. ఆ రుచి తోట రుచి. మీరా కిటికీ దగ్గర నిలబడి పచ్చని మొక్కలను చూసింది. సూర్యుడస్తమించాడు.
మీరా మళ్ళీ నీరు పోసింది. తోట కేవలం కూరగాయలు కాదు, ఆశ, ప్రేమ, జీవితం. ఈ నిశ్శబ్ద క్షణాలు మీ మనసును తాకితే ఇంకొంచెం మాతో ఉండండి. ప్రకృతి మెల్లగా చెప్పే కథల కోసం గిబ్లీ నేచర్ విస్పర్స్ను సబ్స్క్రైబ్ చేయండి.